అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి జూన్ 2, 2014లో తెలంగాణ ప్రకటించిన తర్వాత రాష్ట్ర గీతాన్ని ఆమోదించుకోలేదు, తెలంగాణ తల్లి రూపాన్ని మార్పుల చేతులతో ఆవిష్కరించుకోలేదు. కేవలం నా కుటుంబం వల్ల తెలంగాణ వచ్చింది, నేను నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది, మేము లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు, కేసీఆర్ అంటూ లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఇటువంటి చిల్లర మాటలు ఈ 10 సంవత్సరాలు విన్నాం. తెలంగాణ ప్రజలకు, మిత్రులకు, మేధావులకు ఈరోజు ఒక మాట చెప్పవచ్చు. సింహం రాయడం నేర్చుకోకపోతే వేటగాళ్ళని తోడేళ్ళనే చరిత్ర ఉన్నది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ గురించి ఎవరు ఏం మాట్లాడినా తోడేళ్ళది, వేటగాళ్ళదే చరిత్ర అయ్యింది. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజం నుంచి వచ్చింది, తెలంగాణ మేధావుల నుంచి వచ్చింది. అందుకే ఆ రోజు ఏ రూపమైతే కావాలనుకున్నామో ఆ రోజు మొత్తం ఉద్యమకారులు, విద్యార్థి లోకము, మహిళా లోకము, పాత్రికేయ మిత్రులు ఏ రూపమైతే తెలంగాణ తల్లికి కావాలి, ఆపాదించాలనుకుంటున్నామో దానికి ఇంచుమించు దగ్గరగా ఈరోజు మారిన పరిస్థితులకు అనుగుణంగా అందరితో చర్చించి ఒక తల్లి రూపాన్ని, ఒక శ్రామిక కుటుంబం నుంచి వచ్చే ఒక మాతృమూర్తి రూపాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం. ఇటువంటి శుభ సందర్భంలో శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పాలక పక్షంగా మేమేదైనా పొరపాటు చేస్తే సూచనలు చేసి తప్పు చేస్తున్నారు అని చెప్పాల్సిన బాధ్యత ఒక గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా వారికి ఉంటే, కానీ నరాన అహంకారం జీర్ణించుకొని రాచరిక పోకడలను జీర్ణం చేసుకున్న వ్యక్తిగా నా కుటుంబమే తెలంగాణ, తెలంగాణే నా కుటుంబం అని చెప్పి మనసా వాచాకరమైన నమ్మిన వ్యక్తిగా కేసీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులిద్దరూ ఈరోజు ఇంత తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న, తెలంగాణ ప్రజలు భావోద్వేగంతో కూడిపడ్డ ఈ సమస్య అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు సభలో లేకపోవడం అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జాతికి కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న ద్రోహంగా ఇది మనం అందరం కూడా పరిగణించాలి. దేవత కాదు, తల్లి కావాలి మనకు అని చెప్పి ఆ రోజు ఉద్యమకారులే భావన అయితే వెల్లిబుచ్చిందో అదే ఈరోజు అక్షరాన మా ముఖ్యమంత్రి గారు అందరితో చర్చించి ఆ రూపకల్పనలో అసెంబ్లీలో గత ఎక్కడిది అని చెప్పి ఉద్యమకారులు ప్రశ్నిస్తారు. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళని ఎక్కిరించుకున్నట్టు మంత్రివర్గంలో కూర్చోబెట్టుకున్నారు. ఉద్యమకారులు ఎవరికి గౌరవం ఇయ్యలే, వాళ్ళకు సమాన హోదా కల్పించలే. అందుకే ఆ తోడేళ్ల చరిత్ర, వేటగాళ్ల చరిత్ర భావి తెలంగాణ ప్రజలు చదువుకోవద్దు, నిజమైన చరిత్రనే వాళ్ళ ముంగిటికి తీసుకురావాలన్న తలంపుతోటి ఈరోజు ఒక భవిష్యత్ తరాల కోసం ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలాగా ఒక సాధారణ సామాజిక జీవన సౌందర్యాన్ని ఉట్టిపడేలాగా మన ఇంట్లో తల్లులను రిప్రజెంట్ చేసేలాగా తెలంగాణ తల్లిని సచివాలయం ముందు ఆవిష్కరింపజేసుకుంటాం. అసెంబ్లీకి అయితే రాలేదు, కనీసం ఈరోజు సచివాలయం ఆవరణలో జరిగే విగ్రహ ఆవిష్కరణ సభ కన్నా వచ్చి తెలంగాణ పట్ల మీకు రవంతైన చిత్తశుద్ధి ఉంది అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత కల్వకుంట్ల కేసీఆర్కు, కల్వకుంట్ల కేటీఆర్కు, కల్వకుంట్ల కవితకు, తన్నీర్ హరీష్ రావుకు, ఇంకా ఆ కుటుంబంలో తెలంగాణ పేరు చెప్పి పదవులు అనుభవించిన ప్రతి ఒక్కరికి కూడా ఉంది అని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.